పేదవాడికి పట్టెడన్నం పెట్టేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కరప గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షులు దేవు వెంకన్న అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు బాటసార్లకు ఉచితంగా అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో పేదవారి ఆకలి తీర్చడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా 5 రూపాయలకే పేదవానికి అన్నం అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని, ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా ఎంతోమంది పేదవారు బాటసార్లు కూలీలు ఆకలి తీర్చుకునేవారని, అటువంటి పేదవారి పాలిట అన్నపూర్ణ లాంటి అన్నా క్యాంటీన్లను ఈ జగన్ కక్షపూరితంగా తొలగించి పేదవారి కడుపు కొట్టడం జరిగిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అది పేదవారి పాలిట శాపంగా మారిందని, కేవలం కక్షపూరితంగానే ప్రతి కార్యక్రమం నిర్వహిస్తున్న ఈ ప్రభుత్వం ఇంకొద్ది రోజుల్లో గద్దె దిగడం ఖాయమని అన్నారు. ఎస్ గోవిందు, తుమ్మలపల్లి దుర్గారావు, నర్ల నాగరాజు, కుంచె సత్యబాబు, గొర్లె వెంకటరమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ నలుమూలలకు ఏర్పడేలా ఫస్ట్ చేసిన వ్యక్తి మన అన్న ఎన్టీఆర్. ఆయన పేరు మీద ఈ అన్న క్యాంటీన్ రెగ్యులర్గా రన్ చేయడం జరుగుతుంది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం రేపు ఖచ్చితంగా వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా వస్తుంది కూడా. ప్రజల్లో పూర్తిగా మార్పు వచ్చింది. అలాగే జగన్ గారు ఏ పని చేసినా కక్షపూరితమైన పనులు తప్పించి ఏది కూడా ప్రజలకు ఉపయోగపడే పని అయితే ఏదీ లేదు. కానీ మేము చాలా చేస్తున్నాము అని చెప్పి ప్రగల్భాలే తప్పించి ఏ పథకము పూర్తిగా లేదు. సుమారు ఉద్యోగాలు చూసుకుంటే ఈరోజు జాబ్ క్యాలెండర్ అనేది ఎప్పుడూ లేదు. రేపు వచ్చి డిఎస్సి అని చెప్పి మనం వేయడం జరిగింది. ఇది డిఎస్సి కూడా కాదు. ఎందుకంటే 6,000 ఉద్యోగాలు మాత్రమే ఆయన ప్రకటనలు ఇచ్చారు. సుమారు 56,000 పైచీలకు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఈ విధంగా జగన్ అన్నీ కూడా ఇప్పుడు ఎలక్షన్ జిమ్మిక్కులుగానే చేస్తున్నారు తప్పించి క్షేత్రస్థాయిలో ప్రజలకు అవసరమైన ఏ రకమైన పనులు చేయట్లేదు. ఖచ్చితంగా ప్రజలందరూ ఇది గమనించి రేపు వచ్చే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేస్తే మొత్తం మన జీవితాలన్నీ బాగుపడతాయని చెప్పి సందర్భంగా తెలియదు.